నమస్కారం అండి. ఏదైతే నిన్న ఒక అబ్బాయి తనకల్లు మండలం అబ్బాయి వచ్చేసి అజయ్ దేవ్ అనే అబ్బాయి ఒక గర్భిణీ స్త్రీని కడుపు మీద తన్ని ఆమెకు హాస్పిటల్ పాలు చేసిన దుర్ఘటన ఏదైతే ఉందో అది ప్యూర్గా ఆ అబ్బాయి అజయ్ దేవ్ అనే అబ్బాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో టపాసులు కాల్చే విషయంలో వాళ్ళకు ఘర్షణ జరిగింది. ఆ అబ్బాయి ప్యూర్గా వైసీపీ కార్యకర్త అని చెప్పి కదిరి జనసేన పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జిగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ అబ్బాయి అజయ్ దేవ్ అనే అబ్బాయికి మా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. తర్వాత ఆ అబ్బాయి అజయ్ దేవ్ అనే అబ్బాయికి మా పార్టీలో ఎటువంటి సభ్యత్వం కూడా లేదు. ఏదో కావాలని వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి మా ఎంపీటీసీని అక్కడ ఒక టీవీ ఛానల్లో లైవ్ రికార్డ్ చేస్తున్నారు అని తెలియకోకుండా అబ్బాయి చేసిన ఒక వివాదాస్పదమైన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అబ్బాయికి జనసేన పార్టీకి సంబంధం ఉంది, జనసేన కార్యకర్త అని చెప్పేసి పొద్దున్నుంచి ఏవైతే వైసీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ట్రోల్ అవుతున్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా అధినేత క్లియర్ కట్గా చెప్పాడు, ఎవరైతే మా అధినేత ఒక సినిమా స్టార్ కాబట్టి ఆయనకు అభిమానులు వైసీపీ పార్టీలో ఉన్నారు, టీడీపీ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు